అటు విజయవాడలో కూడా భోగి పండుగ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నీలిమ తెలుగులో పెద్దగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అయితే తొలి రోజు ఏదైతే భోగి పండుగ జరుపుకుంటా ఉన్నారో, అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భోగి అత్యంత వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి పండుగ కావడంతో మొత్తం కూడా అటు కూటమి సభ్యులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆ తెలుగు లోగిల్లో కూడా ఈ పండుగను అత్యంత వైభవంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే స్వస్థలాలకు అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న అంతా కూడా స్వస్థలాలకు అయితే ఇప్పటికే తిరిగి రావడం కూడా జరిగింది. మొత్తం కూడా ఎవరికి వాళ్ళ ఇళ్ల దగ్గర మొత్తం కూడా ఈ భోగి వేడుకలు అయితే ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే విజయవాడలో ఎన్టీఆర్ భవన్లో భోగి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ గారిని అడిగి తెలుసుకున్నారు. శివనాథ్ గారు, ఎలా ఉంది భోగి వేడుకలు ఇవన్నీ కూడా? సంక్రాంతి అనేది తెలుగు వారికి పెద్ద పండుగ, ఎలా జరుగుతుంది? ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. మనం చూస్తే దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని గత 5 రోజుల నుంచి నేషనల్ హైవేస్ అన్నీ కూడా చూస్తే, ఒక హైదరాబాద్లో ట్రాఫిక్ రోడ్లు ఎట్లా ఉండేదో ఆ విధంగా 14-15 గంటలు హైదరాబాద్ విజయవాడ జర్నీ చేసైనా కూడా వచ్చి కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. మనం చూస్తే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కోల్పోయింది పండగ వాతావరణం, ఆ ఆనందం. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి పండగ జరుపుకోవాలి, ఊర్లలో పండగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చేపట్టింది కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా సంక్రాంతి జరుపుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక్కటే, అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. అటువంటి చోట్ల పండగలు అన్నీ కూడా కుల మతాలకు అతీతంగా ఇవాళ మనం చూస్తే ఇక్కడ కానీ గొల్లపూడిలో కానీ, ఇందాక కూడా వెళ్ళొచ్చాం గొల్లపూడి, కుల మతాలకు అతీతంగా క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు కూడా ఈ పండుగ జరుపుకుంటాం. అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ యొక్క మత సామరస్యం కాపాడే విధంగా ప్రజలందరూ బిహేవ్ చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అందరం కూడా కలిసికట్టుగా ఉండి రాష్ట్రాభివృద్ధికి ఈ సంక్రాంతి, రాబోయే సంక్రాంతి మరింత ఆనందంగా గడుపుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలని మేమందరం కోరుకుంటున్నాం. అంటే మీరు ఇదివరకు అంటే చిన్నప్పుడు మీ భోగి పండుగ ఎలా జరుపుకునేవాళ్ళు, ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? చిన్నప్పుడు అందరికీ భోగి వచ్చిందంటే చాలా సందడిగా ఉండేది. ఎందుకంటే అందరూ కూడా మనం భోగి రోజున ఇది జరుపుకుంటమే కాకుండా భోగి మంటలు జరుపుకుంటమే కాకుండా చిన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఉన్న మన చెక్క కానీ ఇటువంటి కానీ దొంగిలించుకొచ్చి మరీ భోగి మంటలు వేసేవాళ్ళం. తప్పకుండా అప్పుడు చిన్నప్పుడు విషయాలు. ఆ తర్వాత సాయంత్రం అవ్వగానే భోగి పళ్ళు వేస్తుంటే దాంట్లో డబ్బులు వేసేవాళ్ళు. ఆ డబ్బులు కూడా ఎవరికాళ్ళు ఎగబడి దాచుకుని ఆనందం వ్యక్తం చేసేవాళ్ళం. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు తరం, మళ్ళీ మా మధ్యలో తరం అనిపించిందో లేదో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు తరం మళ్ళీ వాటిలన్నింటినీ కూడా ప్రాచుర్యంలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే పండగ అనేది ఏ విధంగా ఉండాలనేది వాళ్ళ ప్రభుత్వం కూడా పండగ ఈ విధంగా చేయాలని కోరికగా అన్ని చోట్ల పండగలను ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి అంతా పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో నెలకొని ఉంది. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే మొత్తం కూడా భోగి పండుగను ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఆ భోగి పండుగ వచ్చే ఏదైతే భవిష్యత్ తరాల వారి కోసం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మొత్తం కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఎంపీ కేశినేని శివనాథ్ అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్.